హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గవర్నమెంట్ జాబ్స్ పోర్టల్. సో మనకి నవోదయ విద్యాలయ సమితి నుంచి ఒక మంచి జాబ్ నోటిఫికేషన్ అనేది రావడం జరిగిందండి. సో ఇన్ డీటెయిల్ గా మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో అంతకంటే ముందు మా ఛానల్కి ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోయింటే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ తప్పకుండా క్లిక్ చేయండి. సో చూసుకోండి, టోటల్ 16 జాబ్ ప్రొఫైల్స్ అనేవి మనకు కనిపిస్తున్నాయండి. రకరకాల జాబ్స్ ఉన్నాయి. టోటల్ 16 టైప్స్ ఆఫ్ జాబ్స్ అనేవి మనకి ఇక్కడ ఈ నోటిఫికేషన్ లో కనిపిస్తున్నాయి. ఇన్ డీటెయిల్ గా చూద్దాం. సో చూసుకుంటే మనకి ఫస్ట్ చూడండి, అసిస్టెంట్ కమిషనర్ ఒక 5 వేకెన్సీస్ ఉన్నాయి. మనకి 45 ఇయర్స్ ఏజ్ లిమిట్ అనమాట. దీనికి కాకపోతే మాస్టర్స్ డిగ్రీ కావాలి, అలాగే ఎక్స్పీరియన్స్ కూడా కావాలండి ఒక 5 ఇయర్స్. ఓకే, సో దీనికి సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి సిబిటి ఉంటుంది, అలాగే ఇంటర్వ్యూ ఉంటుంది. ఫీ వచ్చేసి 1500 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకే, సో మనం మెయిన్ అయితే చూద్దాం. ఎందుకంటే ఇక్కడ చూసుకోండి, మనకి అసిస్టెంట్ కమిషనర్ అడ్మినిస్ట్రేషన్ అంటే 2 వేకెన్సీస్ ఉన్నాయి. ఫిమేల్ స్టాఫ్ నర్స్ చూసుకోండి 82 వేకెన్సీస్ ఉన్నాయి. 35 ఇయర్స్ అనమాట ఏజ్ లిమిట్. సో అలాగే మనకి ఓన్లీ సిబిటి అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ మాత్రమే ఉంటుంది. దీనికి ఫీ వచ్చేసి 1200 అనమాట. ఏంటి క్వాలిఫికేషన్ అంటే చూసుకోండి, సీనియర్ సెకండరీ ఎగ్జామినేషన్ అంటే క్లాస్ 12 పాస్ అయి ఉండాలి, లేదా దానికి సమానం ఉంది పాస్ అయి ఉండాలి. దాంతో పాటుగా గ్రేడ్ ఏలోని మనకి 3 ఇయర్స్ డిప్లొమా సర్టిఫికేట్ ఉండాలండి. ఓకే, నర్సింగ్ లో డిప్లొమా చేసి ఉండాలన్నమాట. లేదు అంటే బిఎస్సి నర్సింగ్ అయినా సరే ఖచ్చితంగా చేసి ఉండాలి. అలాగే ఇండియన్ బై స్టేట్ నర్సింగ్ కౌన్సిల్లోని రిజిస్ట్రేషన్ అయి ఉండాలి. అలాగే ఒక 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలన్నమాట. హాస్పిటల్ లేదా క్లినిక్ లోని ఒక 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. సో స్టార్టింగ్ శాలరీ చూసుకోండి 44,900 నుంచి, పే స్కేల్ అనేది 44,900 నుంచి స్టార్ట్ అవ్వడం జరుగుతుంది అనమాట. ఫిమేల్ స్టాఫ్ నర్స్ టోటల్ 82 వేకెన్సీస్ ఉన్నాయి. ఓకే, సో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ చూసుకోండి 10 వేకెన్సీస్, 30 ఇయర్స్ ఏజ్ లిమిట్, సిబిటి ఓన్లీ 1000 రూపీస్. అలాగే ఆడిట్ అసిస్టెంట్ కి 11 వేకెన్సీస్ ఉన్నాయి. ఒకసారి ఇవైతే మీరు డీటెయిల్ గా చూసుకోండి, ఎందుకంటే మనకి 11 వేకెన్సీస్ 4 వేకెన్సీస్ వీటిని అంత ఎక్కువ మందికి యూజ్ అవ్వవు కాబట్టి జనరల్ గా మనకి క్లియర్ గా ఇక్కడ జస్ట్ ఒకసారి నేను సింపుల్ గా చెప్పేస్తున్నాను, రైట్. సో స్టెనోగ్రాఫర్ చూసుకోండి 22 వేకెన్సీస్ ఉన్నాయి. 27 ఇయర్స్ అనమాట ఏజ్ లిమిట్. స్టార్టింగ్ 25,000 నుంచి మనకి పే స్కేల్ అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ సిబిటి తో పాటుగా ట్రేడ్ లేదా స్కిల్ టెస్ట్ ఉంటుంది అనమాట. ఓకే, 1000 రూపీ ఫీ అనేది ఉంటుంది. 12th క్లాస్ పాస్ అయి ఉండాలి. దాంతో పాటు స్పీడ్ వచ్చేసి 80 వర్డ్స్ పర్ మినిట్ ఉండాలి. టైపింగ్ స్పీడ్ అయితే 40, షార్ట్ హ్యాండ్ అయితే 80 వర్డ్స్ అండ్ టైపింగ్ స్పీడ్ వచ్చేసి 40 వర్డ్స్ పర్ మినిట్ ఉండాలన్నమాట ఇంగ్లీష్ అయితే. ఓకే, సో ఇది మనం చూసుకోవాలి. మెయిన్ గా మనం చూసుకుంటే అసలు యాక్చువల్లీ ఈ నోటిఫికేషన్ మొత్తంలోని మెయిన్ గా చాలా ఎక్కువ వేకెన్సీస్ అయితే మనకి క్లియర్ గా చూడండి. జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ 622 వేకెన్సీస్ ఉన్నాయండి. అలాగే మెస్ హెల్పర్ 629 వేకెన్సీస్ ఉన్నాయి. ఎలక్ట్రీషియన్ కమ్ ప్లంబర్ 273 వేకెన్సీస్ ఉన్నాయి. ల్యాబ్ అటెండెంట్ 142 వేకెన్సీస్ ఉన్నాయి. వీటిని అయితే మనం చాలా ఒకసారి క్లియర్ గా చూద్దాం. మిగతా ఒకసారి చూసండి, కంప్యూటర్ ఆపరేటర్ ఒక 4 వేకెన్సీస్, 30 ఇయర్స్ వరకు ఏజ్ లిమిట్ ఉంది. స్టార్టింగ్ పే స్కేల్ 25,500 నుంచి స్టార్ట్ అవుతుంది. సిబిటి ఓన్లీ 1000 రూపీ ఫీ అనేది ఉంటుంది. క్యాటరింగ్ అసిస్టెంట్ టోటల్ 87 వేకెన్సీస్ ఉన్నాయి. 35 ఇయర్స్ అనమాట ఏజ్ లిమిట్. దీనికి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ మాత్రమే ఉంటుంది. 1000 రూపీస్ ఫీ అనేది ఉంటుంది. దీనికి ఏంటి చూసుకోండి, మనకి 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. దాంతోపాటు 3 ఇయర్స్ డిప్లొమా చేసి ఉండాలండి ఇన్ క్యాటరింగ్ ఆర్ ఈక్వలెంట్. ఓకే, లేదు అంటే మనకి సిబిఎస్ఈ బోర్డు నుంచి హోటల్ మేనేజ్మెంట్ చేసి ఉండాలన్నమాట. ఓకే, అండ్ క్యాటరింగ్ యాజ్ వొకేషనల్ సబ్జెక్ట్ ఉండాలన్నమాట. అండ్ 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ ఇన్ క్యాటరింగ్ అని ఉండాలి. ఓకే, సో ఇది క్యాటరింగ్ అసిస్టెంట్. ఒకసారి వీటిని అయితే ఎక్కువ జాబ్ వేకెన్సీస్ ఉన్నది క్లియర్ గా ఒకసారి మనం ఇన్ డీటెయిల్ గా ఒకసారి చూద్దాం. దానికంటే ముందు చూసుకోండి, ఏజ్ రిలాక్సేషన్ విషయానికి వస్తే ఎస్సీ ఎస్టీకి ఒక 5 ఇయర్స్, ఓబీసీ నాన్ క్రీమీ ఇయర్ కి మాత్రం ఒక 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంది. ఓకే, అండ్ సిటీస్ ఎక్కడెక్కడ ఉన్నాయి ఒకసారి చూసేద్దాం. చూడండి, ఆంధ్రప్రదేశ్లో రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నంలోని మనకి ఎగ్జామినేషన్ ఉంటుందన్నమాట. ఓకే, అలాగే మనకి తెలంగాణలో చూసుకుంటే హైదరాబాద్, కరీంనగర్ అండ్ వరంగల్లో మనకి తెలంగాణలో కనిపిస్తుంది. ఓకే, సో మెయిన్ జాబ్ వేకెన్సీస్ చూద్దాం. ఫస్ట్ థింగ్ ఏంటి, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ టోటల్ 622 వేకెన్సీస్ ఉన్నాయి. 27 ఇయర్స్ ఏజ్ లిమిట్. పే స్కేల్ 19,900 నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే, దీనికి ఏం కావాలి, 12th క్లాస్ చేసి ఉండాలి. ఓకే, అలాగే ఇంకా ఏం కావాలి, మినిమం స్పీడ్ కావాలి, 30 వర్డ్స్ పర్ మినిట్ టైప్ చేయగలగాలి ఇంగ్లీష్లోని, లేదా 25 వర్డ్స్ పర్ మినిట్ హిందీలో టైప్ చేయగలగాలి. ఓకే, అండ్ లేదా 12th పాస్ అయ్యి దాంతోపాటు ఎందులోంచి సిబిఎస్ఈ బోర్డు నుంచి పాస్ అవ్వాలి.
సెక్రటేరియల్ ప్రాక్టీసెస్ అండ్ ఆఫీస్ మేనేజ్మెంట్ ఈ రెండు కూడా వొకేషనల్ సబ్జెక్ట్స్ అయి ఉండాలన్నమాట. ఓకే, ఇది కావాల్సిన మెయిన్ క్వాలిఫికేషన్. ఇందులో డిజైరబుల్ కూడా అంటున్నారండి. డిజైరబుల్ అంటే ఇవి ఉంటే ఇంకా బాగుంటుంది, వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తామన్నట్టుగా చెప్తున్నారు. ఏంటి, కంప్యూటర్ ఆపరేషన్ నాలెడ్జ్, అలాగే డేటా ఎంట్రీ మీద కూడా నాలెడ్జ్ ఉండాలి అంటున్నారు అనమాట. ఓకే, లేదు అంటే ఒక 6 months డిప్లొమా ఉండాలి సర్టిఫికెట్ కంప్యూటర్స్లోనే అంటున్నారు. ఓకే, సో ఇలా మనకి డిజైరబుల్ కూడా మనకి మెన్షన్ చేశారు. సో ఒక్కసారి అయితే నోటిఫికేషన్ క్లియర్గా చూడండి. ఓకే, దీనికి ఏముంటుందంటే సిబిటి ఉంటుంది, అలాగే ట్రేడ్ బై స్కిల్ టెస్ట్ ఉంటుంది, 1000 రూపీ ఫీ అనేది పే చేయాల్సి ఉంటుంది అనమాట. ఒకసారి చూడండి, మనకి జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ ఎగ్జామ్ ఎలా ఉంటుందో చూద్దాం. టోటల్ 5 parts ఉంటాయి. ఫస్ట్ పార్ట్ లో మెంటల్ అండ్ రీజనింగ్ ఎబిలిటీ ఉంటుంది. సెకండ్ పార్ట్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, 20 questions 20 marks రెండు కూడా, రైట్. సో జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ 30 questions 30 marks. లాంగ్వేజ్ కాంపిటెన్సీ టెస్ట్, ఇందులో జనరల్ ఇంగ్లీష్ అలాగే జనరల్ హిందీ రెండు కూడా 15 marks కి. సో టోటల్ 30 questions 30 marks. అండ్ బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ ఆపరేషన్ 30 questions 30 marks అనమాట. టోటల్ 130 questions 130 marks. టోటల్ హవర్స్ వచ్చేసి 2.5 hours డ్యూరేషన్ అనేది ఉంటుంది అనమాట. ఓకే, సో టైం అనేది బాగానే ఇచ్చారు, ఎందుకంటే మనకి టోటల్ 150 minutes ఉంది కాబట్టి. సో మీరు ఈజీగా ఎగ్జామ్ రాయొచ్చు అనమాట. ఓకే, స్టేజ్ 2లో ఏముంటుందంటే టైప్ రైటింగ్ టెస్ట్ ఉంటుందండి. టైప్ రైటింగ్ టెస్ట్. ఓకే, ఇది మనకి జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ గురించి. నెక్స్ట్ చూసుకుంటే ఎలక్ట్రీషియన్ కమ్ ప్లంబర్ విషయానికి వస్తే మనకి టోటల్ 273 వేకెన్సీస్ ఉన్నాయి. ఏజ్ లిమిట్ వచ్చేసి 40 years అండి. 40 years వరకు ఎలిజిబుల్. సిబిటి అండ్ ట్రేడ్ బై స్కిల్ టెస్ట్ ఉంటుంది, దీనికి కూడా 1000 రూపీ ఫీ అనేది ఉంది. దీనికి ఏంటి అంటే పే స్కేల్ 19,900 నుంచి స్టార్ట్ అవుతుంది. 10th class పాస్ అయి ఉండాలి. నెక్స్ట్ ఐటీఐ సర్టిఫికేట్ ఉండాలండి, లేదా దానికి ఈక్వలెంట్ గా ఏదైనా సర్టిఫికేట్ ఉండాలి. ఎందులో ఉండాలి అంటే ఎలక్ట్రీషియన్ లేదా వైర్మెన్ లేదా ప్లంబింగ్ వీటిల్లోని ఉండాలన్నమాట. ఓకే, అండ్ 2 years ఎక్స్పీరియన్స్ ఉండాలంట. ఎందులోని ఎలక్ట్రికల్ ఇన్స్టాలేషన్ లో కానీ లేదా వైరింగ్ అండ్ ప్లంబింగ్ లో కానీ 2 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. అండ్ డిజైరబుల్ అంటున్నారు, ఇది కూడా ఉంటే బాగుంటుంది అంటున్నారు. ఏంటంటే 2 years ఎక్స్పీరియన్స్ ఇన్ ఎలక్ట్రికల్ ఇన్స్టాలేషన్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ అప్లియన్సెస్. ఓకే, సో ఇది మనకి ఎలక్ట్రీషియన్ కమ్ ప్లంబర్ అనమాట. ఎగ్జామ్ విషయానికి వస్తాయి, స్టేజ్ 1లో సిబిటి, స్టేజ్ 2లో ట్రేడ్ టెస్ట్ అంటే ఆ సబ్జెక్ట్ కి సంబంధించిన టెస్ట్ ఉంటుంది అనమాట. టోటల్ 4 parts ఉన్నాయి. రీజనింగ్ ఎబిలిటీ 15 questions 15 marks. జనరల్ అవేర్నెస్ 15 questions 15 marks. లాంగ్వేజ్ కాంపిటెన్సీ ఖచ్చితంగా జనరల్ ఇంగ్లీష్ జనరల్ హిందీ 15 అనమాట. టోటల్ 30 questions 30 marks. అండ్ సబ్జెక్ట్ స్పెసిఫిక్ నాలెడ్జ్ వచ్చేసి 60 questions 60 marks ఉంటుంది అనమాట. టోటల్ 2.5 hours టైం ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ పోస్ట్ చూసుకుంటే ల్యాబ్ అటెండెంట్ అండి. ల్యాబ్ అటెండెంట్ కి టోటల్ 142 వేకెన్సీస్ ఉన్నాయి. 30 years వరకు ఏజ్ లిమిట్ ఉంది. పే స్కేల్ 18,000 నుంచి స్టార్ట్ అవుతుంది. దీనికి చూసుకోండి, సింపుల్ 10th class పాస్ అయి ఉండాలి విత్ ఏ సర్టిఫికెట్ లేదా డిప్లొమా ఇన్ ల్యాబొరేటరీ టెక్నిక్. ల్యాబొరేటరీ టెక్నిక్ తోని సర్టిఫికెట్ అయినా లేదా డిప్లొమా అయినా సరే ఉండాలన్నమాట 10th class తో పాటు. లేదు అంటే 12th class పాస్ అయి ఉండాలి సైన్స్ స్ట్రీమ్ లోని, ఏదైనా సరే రికగ్నైజ్డ్ బోర్డ్ అయిన యూనివర్సిటీ. సో 12th class పాస్ అయినా చాలు, కాకపోతే అందులో సైన్స్ స్ట్రీమ్ అనేది ఉండాలి. ఓకే, సో సిబిటి ఓన్లీ కేవలం కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ మాత్రమే ఉంటుంది. దీనికి ఫీ వచ్చేసి 750 రూపీస్ అనమాట. ఓకే, సో దీనికి కేవలం కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. ఇందులో 4 parts ఉన్నాయి. రీజనింగ్ ఎబిలిటీ 15 questions 15 marks. జనరల్ అవేర్నెస్ 15 questions 15 marks. లాంగ్వేజ్ కాంపిటెన్సీ జనరల్ ఇంగ్లీష్ జనరల్ హిందీ 15 టోటల్ 30 questions 30 marks. సబ్జెక్ట్ స్పెసిఫిక్ నాలెడ్జ్ వచ్చి 60 questions 60 marks అనమాట. టోటల్ 2.5 hours ఏజ్ లిమిట్ ఉంటుంది, సారీ టైం లిమిట్ ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ చూసుకుంటే మెస్ హెల్పర్. టోటల్ చూసుకోండి 629 వేకెన్సీస్ ఉన్నాయండి. 30 years వచ్చేసి ఏజ్ లిమిట్. పే స్కేల్ 18,000 నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే, 750 రూపీస్ అనేది ఫీ అనమాట. మెట్రికులేషన్ పాస్ 10th class పాస్ అయితే చాలు. దాంతో పాటుగా 10 years ఎక్స్పీరియన్స్ ఉండాలండి. ఓకే, తర్వాత స్కిల్ టెస్ట్ ఎన్విఎస్ ప్రిస్క్రైబ్ చేసిన స్కిల్ టెస్ట్ లోని పాస్ అవ్వాలి ఖచ్చితంగా. చూసుకోండి 10 years ఎక్స్పీరియన్స్ ఆఫ్ వర్కింగ్ ఇన్ గవర్నమెంట్ రెసిడెన్షియల్ ఆర్గనైజేషన్ బై స్కూల్స్. ఖచ్చితంగా 10 years ఎక్స్పీరియన్స్ ఉండాలంటున్నారు. పే స్కేల్ 18,000 నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే, సో దీనికి కూడా సిబిటి ఉంది, తర్వాత స్కిల్ టెస్ట్ కూడా ఉందన్నమాట దీనికి. ఓకే, సో రీజనింగ్ ఎబిలిటీ 15 questions 15 marks. జనరల్ అవేర్నెస్ 15 questions 15 marks. లాంగ్వేజ్ కాంపిటెన్సీ జనరల్ ఇంగ్లీష్ జనరల్ హిందీ 10 questions ఉంటాయి. 20 questions 20 marks. సబ్జెక్ట్ స్పెసిఫిక్ నాలెడ్జ్ ఏ సబ్జెక్ట్ అంటే ఫుడ్, న్యూట్రిషన్, హైజీన్, రెసిపీస్ ఆఫ్ ఇండియన్ ఫుడ్ అండ్ స్వీట్స్, వీటి మీద 70 questions 70 marks అనమాట.
మెస్ హెల్పర్ క్లియర్గా చెప్పారు కదా, మెస్లోని హెల్ప్ చేయవలసి ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ చూసుకుంటే 23 పోస్ట్ ఉన్నాయి, 30 ఇయర్స్ ఏజ్ లిమిట్, 10th పాస్ అయితే చాలు, సిబిటి మాత్రమే ఉంది, 750 రూపీస్ ఫీ. చూసుకోండి 3 పార్ట్స్ మాత్రమే ఉన్నాయి. లాంగ్వేజ్ టెస్ట్ 40 క్వశ్చన్స్ 40 మార్క్స్, జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ 20 క్వశ్చన్స్ 20 మార్క్స్, బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ ఆపరేషన్ 40 క్వశ్చన్స్ 40 మార్క్స్, టోటల్ 2 hours డ్యూరేషన్ అనేది ఉందన్నమాట. ఓకే, సో ఎలా అప్లై చేయాలంటే ఈ వెబ్సైట్కి వెళ్ళి అప్లై చేయాల్సి ఉంటుంది. కింద నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నానండి, తప్పకుండా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లై చేయొచ్చు. అండ్ ఎప్పుడు లాస్ట్ డేట్ అంటే మనకి February 10th లాస్ట్ డేట్ అనమాట. ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది అంటే సిబిటి వచ్చేసి మనకి March 9th నుంచి March 11th మధ్యలో ఉంటుంది అని క్లియర్గా మెన్షన్ చేశారు. అండ్ నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది 1/4. ఓకే, అండ్ టెస్ట్ పేపర్ వచ్చేసి బైలింగ్వల్, హిందీ అండ్ ఇంగ్లీష్లో మాత్రం ఉంటుంది పేపర్. ఓకేనండి, సో ఓకే గైస్, సో ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని అయితే మనం కవర్ చేయడం జరిగింది. ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే తప్పకుండా కింద కామెంట్ చేయండి, సో వాటిని కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఓకే దెన్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.